నో షుగర్ ఛాలెంజ్ ఫర్ వెయిట్ లాస్. మనం పెట్టుకున్న ఈ 3 వీక్స్ ఈ వెయిట్ లాస్ జర్నీలో ఇదైతే డే 4 రోజు అనమాట. ఈ రోజు పొద్దున్నే నేను మంచిగా వామ్ వాటర్ తీసుకున్నా పొద్దున్న లేచిన తర్వాత. ఈ మధ్య నేను డీటాక్స్ డ్రింక్ చేసుకోవట్లేదు, ఎందుకంటే ఒకటి టైం సరిపోవట్లేదు, ఇంకోటి ఇంకా నేను ఆ రొటీన్ యాడ్ చేసుకోలేదు. అన్నీ ఒకేసారి స్టార్ట్ చేయడం స్ట్రెస్ అవుతుంది, ప్లస్ మనం ఏది చేయకుండా వెళ్ళిపోతాం మళ్ళీ అనేసి నేను కొంచెం కొంచెంగానే స్టార్ట్ చేస్తున్నాను. కాబట్టి ప్రజెంట్ అయితే డీటాక్స్ డ్రింక్ పెద్దగా పెట్టుకోలేదు, కుదిరినప్పుడు తాగుతా, లేకపోతే హాట్ వాటర్తోనే స్టార్ట్ చేస్తున్నా డేని. ఈ రోజు బ్రేక్ఫాస్ట్కి వచ్చేసి నేను 2 ఇడ్లీ, మామూలుగా మన నార్మల్ మీడియం సైజ్ ఇడ్లీ, ఇంకా పుదీనా పచ్చడి, దాంతోపాటు ఒక ఆమ్లెట్. ఈ ఆమ్లెట్ వచ్చేసి ఒక ఎల్లో వేసాను, ఒకటి అంటే 2 ఎగ్స్తో ఆమ్లెట్ వేసుకున్నా. ఇందులో ఒకటి ఎల్లో, ఇంకోటి వితౌట్ ఎల్లో అనమాట. ఒక రోజుకి ఒక ఎల్లో మాత్రమే తీసుకునేటట్టు చూసుకుంటా నేను ఎగ్స్ తీసుకునే పని అయితే. దాంతోపాటు వంకాయ తాలింపు. ఇది బ్రేక్ఫాస్ట్ ప్లేట్ అనమాట. ఇది నిన్ననే మీకు చూపించాను కదా, నైట్ నానబెడుతున్నాను అనమాట. ఇది వచ్చేసి ఈ రోజు బ్రేక్ఫాస్ట్ కోసం చేసా, కానీ మా వాడు ఇడ్లీ కావాలంటేను ఇంకా బ్రేక్ఫాస్ట్ లో తీసుకోలేదు. పెసలు, ఎర్ర కందిపప్పు, ఇంకా పెసలపప్పు, ఇంకా బియ్యం, ఇవన్నీ వచ్చేసి ఈక్వల్ క్వాంటిటీలో వేసాను అనమాట. దీంతో పాటు మనం ఏదైనా వేసుకోవచ్చు అండి, లైక్ అటుకులు వేసుకోవచ్చు, రవ్వ, లేకపోతే ఇప్పుడు ఉన్న వాటిల్లో మనం ఏ ఉంటే వేసుకోవచ్చు. వీటిలో ఏది లేకపోయినా ఏమి ఇబ్బంది లేదు. బియ్యం బదులు రవ్వ కూడా వాడుకోవచ్చు, లేదా ఓట్స్ కానీ అటుకులు కానీ అట్లా వీటిలో ఏవైనా వేసుకోవచ్చు. పప్పు దినుసుల్లో వచ్చేసి మనకి ఓన్లీ పెసలైనా వేసుకోవచ్చు, పెసరపప్పు అయినా వేసుకోవచ్చు, ఎర్రకందిపప్పు, ఏది ఉంటే అది. మోస్ట్లీ పెసలు కానీ పెసరపప్పు కానీ ఖచ్చితంగా ఉండేలా చూసుకుంటే మంచి ప్రోటీన్ ఉంటుంది అనమాట. ఇది వచ్చేసి మినిమం ఒక 4 గంటలు నానితే బాగుంటుంది. పప్పు దినుసులు మనకు అరగాలంటే ఇందులో గ్యాస్ట్రిక్ ఇష్యూ ఉన్న వాళ్ళు తినకూడదని చెప్తుంటారు కదా, ఎందుకంటే ఇవి కొంచెం డైజెషన్ ఎక్కువ టైం పడుతుంది, ప్లస్ గ్యాస్ చేరుతుంది అంటారు కదా. కాబట్టి ఖచ్చితంగా మినిమం కనీసం ఒక 4 గంటల సేపు నానేటట్టు చూసుకోండి. నైట్ నానబెట్టేస్తే ఇంకా సూపర్. పొద్దున్న లేసి చక్కగా మనం బ్రేక్ఫాస్ట్లోకి ప్రిపేర్ చేసుకోవచ్చు. నేనైతే దీన్ని పొద్దున టిఫిన్ కోసం అని చెప్పేసి ముందు రోజు నైట్ నానబెట్టాను, కానీ ఇంకా మా బాబు ఇడ్లీస్ కావాలనేసరికి సరే అని చెప్పి ఇడ్లీస్ చేసుకున్నాము. అందుకని చెప్పి దీన్ని డిన్నర్ టైంకి తీసుకుంటున్నా. ఇది ఎక్కువసేపు నానితే కూడా ఏం కాదు, కాకపోతే ఒకవేళ ఎక్కువ నానేటప్పుడు స్మెల్ వస్తుంది అనుకుంటే ఒకసారి వాష్ చేసి, అంటే కడిగేసి మళ్ళీ ఫ్రెష్గా వాటర్ వేసి పెట్టేస్తే చాలా చక్కగా ఉంటుంది, మంచిగా నానుతుంది కూడా. మా వాడు కూడా దీన్ని బాగా ఇష్టపడి తింటాడు. పెద్దగా చేంజ్ ఏమి ఉండదండి, నార్మల్ దోశలాగే ఉంటుంది, క్రిస్పీగా వస్తాయి బాగా. ఇందులోకి ఇంకొకటి ఏంటంటే ఉద్దిపప్పు కానీ కొంచెం ఎక్కువ వేసి ఇంకొంచెం బియ్యం ఎక్కువ వేసేసామంటే, ఎక్కువ అంటే ఒక 2 టైమ్స్ అనుకోండి, అన్నీ ఒకే క్వాంటిటీలో తీసుకుంటున్నాము, అన్నీ ఫర్ ఎగ్జాంపుల్ 1 కప్పు తీసుకుంటున్నాము అనుకుంటే ఈ బియ్యం మాత్రం 2 కప్పులు, ఉద్దిపప్పు ఇంకొక కప్పు అట్లా వేసేసి వాటిని కానీ నానబెట్టామంటే ఇడ్లీ వేసుకున్నా కూడా సూపర్గా వస్తుంది. నేను కూడా చాలాసార్లు ట్రై చేశాను. కానీ మనకి ఇడ్లీస్ కంటే కూడా దోశ వచ్చేసి ఒకటి సింపుల్గా వేసుకోవడానికి బాగుంటుంది, ప్లస్ క్రిస్పీగా కూడా ఉంటుంది, కాబట్టి అలా నచ్చుతుంది నాకు. కాబట్టి నేను దోశ కోసం అని చెప్పి ఇలా ఈక్వల్ క్వాంటిటీలో వేశాను. అలాగే నేను ఆల్రెడీ మన ఛానల్లో కూడా హెల్దీ వెయిట్ లాస్ రెసిపీస్ అని చెప్పేసి ఒక ప్లేలిస్ట్లో కూడా నేను ఆల్రెడీ ఫాలో అయిన కొన్ని కొత్త రెసిపీస్ కూడా పెట్టుంటాను, నార్మల్గా ఫాలో అయ్యి కూడా పెట్టుంటాను, ఫ్యూచర్లో కూడా పెడతాను. కాబట్టి మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఎప్పుడైనా బ్రేక్ఫాస్ట్ కానీ డిన్నర్కి కానీ లేకపోతే లంచ్కైనా సరే ఏం ఐటమ్స్ యాడ్ చేసుకోవచ్చు అనేట్టుకుంటే మన ప్లేలిస్ట్లోకి వెళ్ళి చూసారంటే ఏమైనా వీడియో యూజ్ అయ్యిందంటే మీరు ట్రై చేయండి. ఎందుకంటే నా వెయిట్ లాస్ జర్నీలో నేను అవి నా మీద నేను ట్రై చేసి నాకు ఈజీగాను, టేస్టీగాను, హెల్తీగాను అనిపించిన మీకు షేర్ చేస్తుంటాను. కాబట్టి ఒకసారి వెళ్ళి ఆ ప్లేలిస్ట్ కూడా చెక్ చేయండి. ఈరోజు లంచ్కి వచ్చేసి చికెన్ తీసుకున్నా, దాంతోపాటు పొద్దున్న చేసుకున్న వంకాయ ఇంకా రసంతో కంప్లీట్ చేసుకున్నా. సో ఇది వచ్చేసి మొలకలు ముందు రోజు 2 days అయిందనమాట కట్టి, ఇది 3rd డే, అంటే నిన్న కాదు మొన్న నైట్ పెట్టినవన్నమాట. ఈ రోజుకి అసలు ఎంత చక్కగా ఎంత ఫ్రెష్గా వచ్చాయంటే చూసారు ఎంత పొడుగుందో, ఒక్కొక్కటి దాదాపు 2 ఇంచు దాకా ఉందనమాట మొలక. చాలా మంది మొలకలు కట్టడం రాదు, నాకు సరిగ్గా మొలకలు రావని చెప్పి కంప్లైంట్ చేస్తుంటారు. నా చుట్టుపక్కల వాళ్ళే కూడా చాలా మంది నన్ను అడిగారు ఎలా వస్తుంది నీకు అంత పర్ఫెక్ట్గా అని. సో మెయిన్గా ఏంటంటే 2-3 సార్లు వాష్ చేయండి. అది కాకుండా కొన్ని పప్పులు ఆల్రెడీ పాడైపోయి ఉంటే మనము వాటిని ఎంత భద్రంగా చేసినా సరే అవి మొలకలు రావు. కాబట్టి ఏదైనా తీసుకునే ముందు ఫస్ట్ ఒక 1/4 kg అలా కొంచెంగా తెచ్చుకొని అవి మంచి పప్పేనా అని చూసుకొని తర్వాత మీరు, అంటే ఒకసారి మొలక కట్టి అది బాగా వస్తుందంటే తర్వాత మంచిగా తెచ్చుకోండి.
పెట్టుకోండి. సో ఇది వచ్చేసి మీరు 2 సార్లు మంచిగా వాష్ చేసేసి మంచి వాటర్తో, అంటే మనం తాగుతాం కదా ఆ వాటర్తోనే నానబెట్టండి. నైట్ నానబెట్టారు అంటే పొద్దున్న దాకా, అంటే ఇంచుమించుగా ఒక 8 నుంచి 12 గంటల సేపు నానితే మంచిది. ఆ తర్వాత ఒక పొడి క్లాత్, అంటే తడిగా లేకుండా పొడిగా ఉండే క్లాత్ తీసుకొని, పలచగా ఉండాలి ఆ క్లాత్ అనేది, అంటే ఆ గుడ్డ పేలిక ఏదైనా తీసుకొని, అది కర్చీఫ్ కావచ్చు లేకపోతే మన చున్నీలు ఏమైనా ఉంటే కూడా ఏం కాదు, కాటన్ అయితే ఇంకా మంచిది. అది పలచగా ఉంటే మంచిగా దిగుతాయి. చూసారు కదా ఎంత బాగా నాకు ఆ క్లాత్ కట్ సైడ్కి వేర్లుగా దిగిపోయాయి అనమాట, మొలకలు అంత చక్కగా వచ్చాయి. కాబట్టి అలా పలచగా ఉన్న క్లాత్ తీసుకొని అందులోకి మొత్తం వంపేసి నీళ్ళంతా కొంచెం బాగా ఫిల్టర్ చేసేసి ఎక్కడైనా వేలాడదీసేటట్టు కడితే చాలా మంచిది. ఎందుకంటే వాటర్ ఉండే ఛాన్స్ లేకుండా బాగా వాటర్ ఫిల్టర్ అయిపోతుంది. లేదు అంటే స్ప్రౌట్స్ టిఫిన్ బాక్సెస్ అమ్ముతుంటారు కదా, స్ప్రౌట్స్ బాక్స్ అని, అట్లాంటి అంటే రంధ్రాలు గాలిపోయేటట్టు ఉన్న బాక్స్లు ఎందులైనా పెట్టేస్తే ఇంకా చక్కగా వస్తాయి. గాలి ఎంత తగిలితే అంత బాగా వస్తాయి. ప్లస్ ఎంత ఎక్కువ నానితే అంత బాగా వస్తాయి. దీంతోపాటు ఆ పప్పులు కూడా చాలా మంచివా లేదా అనేది ముందుగానే టెస్ట్ చేసుకోండి ఒకసారి. అంటే మనకి వాడుకగా ఉన్న షాప్ ఏదైనా ఉంటుంది కదా, అక్కడికి వెళ్ళి కొంచెం తెచ్చుకొని బాగుందంటే ఒకసారి మొలక కట్టి చూసి తర్వాత రెగ్యులర్గా తెచ్చుకోండి. సో అది వచ్చేసి నేను 8 to 12 hours నానిన తర్వాత పక్క రోజు మార్నింగ్ నీళ్ళంతా వంపేసి మళ్ళీ ఒకసారి వాష్ చేసేసి ఆ పొడి క్లాత్లోకి వేసేసి కట్టి పెట్టేస్తాను. అది నెక్స్ట్ డే మార్నింగ్కి మంచిగా మొలకలు వస్తాయి. ఆ నెక్స్ట్ డే మార్నింగ్ అంటే 2 days అయిన తర్వాత చూసామంటే చక్కగా బాగా పొడవుగా వస్తాయి అన్నమాట. ఇప్పుడైతే ముందుగానే నానబెట్టుకున్న ఈ పప్పు దినుసుల్లోకి నేను ఈ మొలకలు కూడా కలిపి మిక్సీ పడుతున్నాను దోశ చేసుకోవడానికి డిన్నర్కి. ఇన్ని పప్పు దినుసులు కలిసిన తర్వాత ఇది ఇంకా హై ప్రోటీన్ కాకుండా ఇంకేమవుతుంది. సో ఇది వన్ ఆఫ్ ద హైయెస్ట్ ప్రోటీన్ దోశ అనమాట. చూసారు కదా, నార్మల్ దోశ లాగే ఉంటుంది. టేస్ట్ పెద్దగా చేంజ్ ఏమీ ఉండదు. చాలా చక్కగా ఉంటుంది తినడానికి. దేనితో పాటైనా నార్మల్ దోశ ఎలా తింటామో అలా తినొచ్చు. కాబట్టి ఈరోజు డిన్నర్కి వచ్చేసి నేను ఈ దోశ ఒక్కటి తీసుకున్నాను. ఎందుకంటే వడలు ఉన్నాయి ఇంట్లో, ఇది ఇంట్లో చేసిందే అనమాట. సో ఇది ఒక్కటి తీసుకున్న పప్పు, ఇది కూడా ఉద్దిపప్పుతో చేసిన వడ. సో ఇది కూడా మంచి ప్రోటీనే, కాకపోతే ఆయిల్లో చేసాము, బట్ ఓకే. సో డిన్నర్ వచ్చేసి 6 గంటల లోపల తినేసాను నేను. ఒక దోశ, చికెన్ పులుసు మాత్రం తీసుకున్నా, చికెన్ తీసుకోలేదు, ఒక్క వడ, అది నా డిన్నర్. సో ఈరోజు మొత్తానికి నేను తీసుకున్న మీల్ చూశారు కదా. సో వీటిల్లో మీకు ఏమైనా యూజ్ అయితే ఖచ్చితంగా ట్రై చేయండి. సో డిన్నర్ అయిన తర్వాత నేను బాబు వాకింగ్కి వెళ్ళాము, జస్ట్ కింద స్ట్రీట్లోనే అనమాట, మా ఇంటికి ముందున్న స్ట్రీట్లో. సో ఇక్కడ ఒక దగ్గర 20 నుంచి 30 నిమిషాల దాకా వాకింగ్ చేసాము. ఇంకా ఎక్కువసేపు వాకింగ్ చేద్దాం అనుకున్నాను కానీ బయట కొంచెం చల్లగా ఉంది. ఇంకా చలిగాల్లో ఇంకా బాబుని ఎందుకులే ఎక్కువ తిప్పడము. ఇంకా నాకు కూడా ఈ మధ్య కొంచెం సెట్ అయింది కదా, అంటే ఫీవర్ ఇంకా కోల్డ్ కాఫ్ అన్నీ వచ్చి చాలా వీక్ అయిపోయి బాగా పడి లేచాను నేను ఇంకా. సో మళ్ళీ ఎందుకులే అని చెప్పి ఇంకొచ్చేసాము. ఇంకా నైట్ పడుకునే ముందు నేను రేపటి కోసం డ్రై ఫ్రూట్స్, ఇంకా డ్రై నట్స్, ఇంకా పప్పు దినుసులు ఏమైనా కావాల్సి ఉంటే, అంటే ఉడకబెట్టుకొని తినడానికి కానీ మొలకలకు కానీ ఏమైనా ఉంటే నేను అవి ముందుగానే ప్లాన్ చేసుకొని ఆల్రెడీ సోక్ చేసేసి పడుకుంటాను అనమాట. ఇది Day 4 వీడియో. Day 5 వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటే దెన్ బాయ్.